శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాన్త్వా గణపతిం అవామవే కవిం కవీనాపమస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణः స్మితానో శృణ్వన్నో వేసి అసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజే బీర్వాజనీవతి దీనామ విత్రవతు మహాగణపతి మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః. కులదేవత లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. సర్వేభ్యో మహాజనోభ్యో నమః. ముందుగా న్యూస్ కేఫ్ ఛానల్ ప్రత్యేక మహాశయులకు భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈ నెల 24 ఆదివారము నుండి భాద్రపద మాసము ప్రారంభమవుతుంది. ఇదే నెల లోపల మనకు 27 బుధవారము నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మనకు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ ఉత్సవాలను మనకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే 6వ తారీఖు లోపు మనము వినాయక నిమజ్జనం చేసుకోవాలి. 7వ తారీఖు మనకు పౌర్ణమి చంద్రగ్రహణం ఉంది కాబట్టి మనకు తర్వాత నిమజ్జనము పనికిరాదు. కాబట్టి అందరూ కూడా మండపాల వద్ద ఉన్న అందరూ కూడా మనకు 6వ తారీఖు లోపే నిమజ్జనము చేసుకోవాలి. అదేవిధంగా మనకు నవరాత్రి ఉత్సవాలను మనకు వారి యొక్క ఫలితాలను ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పి మనం చాలా మంది అంటుంటారు. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వినాయకులను ఇప్పిస్తున్నాను, కానీ నాకు ఏమి శుభము కలగడం లేదు అని చెప్పేసి అని పంతులు గారు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకని చెప్పేసి అంటే వినాయకులు ఇప్పియడంలో కాదు, మనం చేసేయండి పూజ లోపల శ్రద్ధ భక్తి మనం ఆ పూజ లోపల పెట్టి పూజలు నిర్వహించినట్లయితే మనకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఎందుకని చెప్పంటే విశేషమైనటువంటి ఫలితాలు మనకు ఎప్పుడు ఇస్తాయని చెప్పేసి అంటే ఈ వినాయకునికి ఈ నవరాత్రులు మనము 11 రోజుల పాటు మనకు వినాయకుని మాల వేసుకోవడము, వినాయకుని ప్రతిమ ఉన్నటువంటి మాల వేసుకొని గంధపు రంగులో కానీ ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించాలి. ఒక పూట భోజనం చేయాలి. కటిక నేల పైన చాప వేసుకొని నిద్రించాలి. ఇలా చేసి ఓం వినాయకాయ నమః, ఓం మహాగణపతి ఏ నమః అని చెప్పేసి 108 సార్లు మనము జపం చేసినట్లయితే మనకు అన్ని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనము చందలు చేయడానికి గణపతి వినాయకుని ఏర్పాటు చేయడానికి మనము చందలు చేయడానికి మనము వెళ్తూ ఉంటాం. కానీ చందలు చేయడం మంచిదే. ఎందుకని చెప్పి అంటే ఒక్కళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వినాయకుడిని ఏర్పాటు చేయకూడదు, అహం వస్తుంది కాబట్టి. అందుకని చెప్పేసి అని అందరి దగ్గర డబ్బులు పోగు చేసి అందరూ కూడా భాగస్వాములను చేసి చందాలు చేసి మనం వినాయకుడిని ఏర్పాటు చేయాలి. కానీ అందులో వినాయకుడు చంద ఇవ్వండి అని అనడమే కాకుండా పూజలకు కూడా రండి అని చెప్పేసి అని ఈ పూజలో వాళ్ళని కూర్చోబెట్టినట్టయితే ఇంకా విశేషమైనటువంటి మనకు ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకని చెప్పేసి అంటే ఈ యొక్క మనం ఈ యొక్క నియమ నిబంధనలను మనం పాటించి ఈ యొక్క భాద్రపద మాసము లోపల వినాయకునికి మనము సుశుభ్రంగా పూజలు మనం అందించినట్లయితే మనకు ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగము, విద్య, బుద్ధి, ఉద్యోగం అన్నీ లభిస్తాయి. పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు వస్తాయి, సంతానం కానటువంటి సంతానాలు లభిస్తాయి. మనకు ఇలాంటి లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తొలి పూజలు అందుకున్నటువంటి విఘ్నేశ్వరునికి మనకు వరపుత్రుడు కాబట్టి వాళ్ళకి 2 భార్యలు, సిద్ధి బుద్ధి, 2 కుమారులు, శుభం లాభం. కాబట్టి మానవునికి కావాల్సింది ఏంది? శుభం లాభం సిద్ధి బుద్ధి. ఇవన్నీ కూడా ఈ యొక్క వినాయకుడి లోపలనే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మనం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో మనం కొలుచుకున్నట్లయితే మనకు అంతా సుఖమే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనకు వినాయక రోజు చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయని చెప్పేసి అని ఒక చరిత్ర, ఒక కథ ఉంది. కథను మళ్ళీ 2వ భాగాన్ని మనం వివరించుకుందాము ఉంది. అయితే ఆ రోజు నీలాపనిందలు పోవడానికి ఒక విరుడు ఏర్పాటు చేయడం జరిగింది. విరుడు చెప్పడం జరిగింది. అదేం చెప్పంటే నాగుల పంచమి రోజు మనము నాగుల పంచమి రోజు శనగలు వేయించిన శనగలు, తర్వాత జొన్న పేలాలు, పాలు మనం అక్కడ పుట్ట మీద వేసి చేసుకుంటాం. కాబట్టి అవి తీసుకొని ఈ రోజు మన వినాయక చవితి రోజు మనము అవి తీసుకున్నట్లయితే ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆ యొక్క దోషం పోతుంది అని చెప్పి మనకు శాస్త్రము లోపల మనకు చెప్పడం జరిగింది. వినాయకులు ఎంత పెద్దగా పెడుతున్నామని కాదు, విశేషం కాదు, కానీ మట్టి వినాయకులను ఏర్పాటు చేయండి. మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాలుష్యం చేయకుండా ఆ బాధ్యత ఉంది. కాబట్టి మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవాలి అందరూ కూడా. అందుకని అదే విధంగా మనకు ఈ యొక్క భారతదేశాన్ని కాపాడడానికి అక్కడ దేవలోకాన్ని దేవేంద్రుడు పరిపాలిస్తుండే మనకు ఈ యొక్క భారతదేశాన్ని నరేంద్రుడు పరిపాలిస్తున్నాడు దేశాన్ని.
ఎందుకంటే ఆయనకు మన చేతునివ్వాలి. ఈ యొక్క భాగస్వామ్యము కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశాన్ని కాపాడుకోవడానికి భాగస్వామ్యము నిర్వహించాలి. అదేవిధంగా అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. మంచి విధి విధాయకంగా పూజలు పునస్కారాలు చేసి మంచిగా అందరూ శుభంగా ఉండాలని చెప్పి సర్వే జన సుఖినో భవంతు.